కనుమరుగవుతున్న చిరుధాన్యపు పంటలకు పునర్వైభవం కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా నిర్వహిస్తున్న పాత పంటల జాతర ఈ ఏడాది కూడా అట్టహాసంగా ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ సంక్రాంతి రోజున జాడి మల్కాపూర్లో 24వ సంచార జీవ వైవిధ్య జాతర ప్రారంభోత్సవ సభను నిర్వహించారు. ఈ ఉత్సవానికి చిరుధాన్యాల పరిరక్షణ శాస్త్రవేత్తలు, జీవ వైవిధ్య సంరక్షకులు, చిరుధాన్యాలు సాగు చేస్తున్న మహిళా రైతులు హాజరయ్యారు. విత్తనాలను దేవుళ్లుగా, జీవ వైవిధ్యమే దేవాలయంగా కొలుస్తూ మహిళలు విత్తనాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. జీవ వైవిధ్య సంరక్షణలో భాగంగా డీడీఎస్ డైరెక్టర్గా ఉన్న దివంగత పివి సతీష్ 1999వ సంవత్సరంలో విత్తనాల ప్రదర్శనను తొలుత ప్రారంభించగా 2001 నుంచి జహీరాబాద్ డివిజన్లోని అన్ని మండలాల్లోనూ ఎద్దుల బండ్లపై విత్తనాలను ఊరేగిస్తూ చిరుధాన్యాల జాతరను నెల రోజుల పాటు నిర్వహించడం మొదలైంది. జనవరి 14న ప్రారంభమైన పాత పంటల జాతర ఫిబ్రవరి 12 వరకు 23 గ్రామాల మీదుగా సాగనుంది. ఈరోజు జాడి మల్కాపూర్ గ్రామంలో మనము పాత పంటల పండుగ చేసుకుంటున్నాము. సంక్రాంతి రోజు మహిళా రైతులు చిరుధాన్యాలు, రకరకాల చిరుధాన్యాలు వాళ్ళు పండిస్తున్నారు అని గుర్తిస్తున్నాము. అలాగే పండించడానికి ప్రభుత్వము వాళ్ళకు మద్దతు ఇవ్వాలి అని ఈరోజు అడుగుతున్నాము. ఎందుకంటే మనందరికీ తెలుసు చిరుధాన్యాలతోటి చాలా ఆరోగ్యానికి మద్దతు అవుతుంది. ఉష్ణత పెరిగిపోతుంది, వర్షాలు తగ్గిపోతున్నాయి. అలాంటి టైంలో మనం రకరకాల పంటలు పెడితేనే రైతులు బతుకుతారు అని. అలాగే మనము మార్కెట్లో అమ్ముకోవటానికి ప్రభుత్వం కూడా కొన్ని కొత్త దారులు తీయాలి. పీడిఎస్లా ఎట్లయితే బియ్యం అమ్ముతున్నారో అట్లానే ఉట్టి బియ్యం కాకుండా చిరుధాన్యాలు కూడా కొనుగోలు చేసుకోవాలి. ప్రభుత్వము కొనుగోలు చేసుకొని అది మార్కెట్లో దింపితే రైతులకు కూడా లాభం అవుతుంది. అట్లానే కన్జ్యూమర్స్ తినే వాళ్ళకు కూడా లాభం అవుతుంది. పాయిజన్ ఫ్రీ ప్లేట్ అంటే విషం లేని భోజనము మనకు కావాలి అని కోరుకుంటున్నాము. పోషకాహారంలో చిరుధాన్యాల ప్రాముఖ్యతను గురించి ఈ సందర్భంగా నిపుణులు వివరించారు. జీవ వైవిధ్య పరిరక్షణకు పాటుపడుతున్న మహిళా రైతులను ఘనంగా సన్మానించారు. ఈ జీవ వైవిధ్యం జాతరలు అనేది ఈ ప్రాంతంలో అంటే జహీరాబాదు, అల్లిపూరు, పస్తాపూరు ప్రాంతంలో జాతరలు అనేది ఒక సాంప్రదాయము. ఆ సాంప్రదాయాన్ని సతీష్ గారు గుర్తించి ప్రజల్లోకి మన ఈ యొక్క తెలివి జ్ఞానము వెళ్ళాలంటే, మనం అనుకున్న ఉద్దేశాలు వెళ్ళాలంటే దీన్ని ఒక మాధ్యమంగా తీసుకుంటే చాలా బాగుంటుందని ఆయన ఉద్దేశించి ఈ జాతరలు అనేవి ముఖ్యంగా ఆరోగ్యం మీద స్టార్ట్ చేశారు. ఈ మొబైల్ బయోడైవర్సిటీ ఫెస్టివల్ అంటే సంచార జీవ వైవిధ్య జాతర అనేది 2001వ సంవత్సరంలో స్టార్ట్ చేశారన్నమాట. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఒక నెల పాటు ఈ జాతరలు జరుగుతూ వస్తాయి. ఈ జాతరలలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రజలు తమ జీవ వైవిధ్యాన్ని, ముఖ్యంగా ఆహార పంటల్ని కాపాడుకోవాలి. ఊరికే మనం చెప్తే ఏం లాభం, వాళ్ళు కళ్ళారా చూసి నమ్మాలి అనే విధంగా అన్నీ కూడా స్టాల్స్ అన్నమాట. అంటే మన ఆరోగ్యం, మన ఆహారం, మన పంటలు, మన వంటలు, మన జీవన విధానం, మన పశువులు, మన మేతలు, ఇలా ప్రతిదీ కూడా మన సంస్కృతికి సంబంధించిన దాన్ని పైకి తీసుకురావడానికి 2001 నుంచి జరుగుతూ వస్తుంది. ఈరోజు జాడి మల్కాపూర్లో ఈ పాత పంటల జాతర శురువైంది. ఇది 24వ పాత పంటల జాతర. అట్లా రోజు ఒక్కూరు తిరుక్కుంటా ఫిబ్రవరి 12వ తారీఖు మాస్నూరుకి వస్తుంది అన్నమాట. మధ్యలో ఒక 23 ఊర్లు తిరుక్కుంటూ వస్తుంది. ప్రతి ఊర్లో ఆ ఊర్లో ఉన్న ఆటలు, ఆ ఊర్లో ఉన్న పాటలు, మళ్ళీ వాళ్ళు ఏ పద్ధతి చేస్తారో ఆ పద్ధతి పొంటి చేసుకుంటూ వస్తామన్నమాట. అప్పుడు ముగింపు జాతర చేస్తాము. ముఖ్య ఉద్దేశం దీనిది ఏంటి అంటే, ఏవైతే వాణిజ్య పంటలు అని అనుకుంటున్నామో అంటే పత్తులు కానీ, సోయలు కానీ, మక్కలు కానీ ఇట్లాంటివి, ఈ పంటలు వచ్చినాయి అంటే దానికి పైసలు ఎక్కువ వస్తాయి. అంటే తినే పంటలు కావు కానీ పైసలు వస్తాయి. పైసలు వచ్చే పంటలకు రైతులు చాలా ఆశపడుతున్నారు అనమాట. ఆశపడి ఏం చేస్తున్నారు అంటే ఈ చిన్న పంటలన్నిటినీ కనుమరుగు చేస్తున్నారు. అట్లా కనుమరుగు అయిపోతే ఏమవుతుంది అంటే పత్తితోని కానీ, సోయతోని, మక్కతోని మనం బ్రతకలేము. మనం బ్రతకాలనుకుంటే మన తినే పంటలు పెట్టాలి, బలమైన పంటలు ఉండాలి. ఇవి అంత నీళ్ళకు ఆధారపడాయి, ఏదో వర్షం పడితే దాని మీద వండే పంటలు అన్నమాట. ఇట్లాంటి పంటలకు డీడీఎస్ ప్రోత్సహిస్తుంది. డీడీఎస్ సంస్థ వారు పాత పంటల జాతర నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. మరి కనుమరుగైపోతున్నటువంటి చిరుధాన్యాలను మరి వాళ్ళు వెలికి తీసి మరి చిరుధాన్యాల యొక్క విశిష్టతను తెలిపే విధంగా మరి ఒక ఊరున వచ్చి పాత పంటల జాతరను నిర్వహించడం జరుగుతుంది. ఈ మహిళా సంఘాల ద్వారా వీళ్ళు ఈ జాతర నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. పోషకాలను ఇచ్చేటటువంటి ఆహార పదార్థాలను ఇడిచి మరి వాణిజ్య పంటల వైపు వెళ్తున్నటువంటి ఈ యొక్క ప్రజానీకానికి మరి ఈ యొక్క చిరుధాన్యాల యొక్క విశిష్టతను తెలిపే విధంగా ఈ జాతర చాలా ప్రాముఖ్యత ఉంది.
డీడీఎస్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నేలల పరిరక్షణ, సేంద్రియ ఎరువుల వాడకం, సుస్థిర సాగు అంశాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. మహిళా రైతులు మన ఆరోగ్యం మన చేతుల్లో నినాదంతో ఆయుర్వేద మందులు, ఔషధ పంటలు, ఆరోగ్యానికి మేలు చేసే మందుల వాడకంపై ప్రదర్శన నిర్వహించి అవగాహన కల్పించారు. చిరుధాన్యాల సంరక్షణ కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న డీడీఎస్ మహిళా రైతుల విజయాలను అంతర్జాలంలో తెలుసుకున్న ఔత్సాహికులు ఈ ఉత్సవానికి తరలివచ్చి వీక్షించడం విశేషం. ఇది ఫస్ట్ టైం నేను వినడం. ఇట్లా డీడీఎస్ మహిళలు అంతా కూడా ఒక యూనిటీగా ఫామ్ అయ్యి, ఒక సంస్థగా ఫామ్ అయ్యి వాళ్ళంతా వ్యవసాయం చేయడము. నాకు ఇది ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి, నేను యాక్చువల్లీ ఆన్లైన్లో చూశాను 4 months బ్యాక్. అప్పటి నుంచి ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందో అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఈరోజు వచ్చాను, చూద్దాము అసలు ఎలా చేస్తున్నారు, ఇక్కడ ఏ విధంగా వాళ్ళు పంటలు సాగు చేస్తున్నారు అన్నీ తెలుసుకుందాము, చూద్దాము, వీళ్ళందరినీ కలుద్దామని. నాకు వీళ్ళందరినీ చూసేప్పటికి నాకు చాలా ఆనందంగా అనిపించింది. చిరుధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగస్వామ్యం చేయాలని ఈ సందర్భంగా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.